హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో సినీ ఇండస్ట్రీని చులకనగా చూశారన్న వాదన ఉంది. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లుగా కొద్ది రోజులు వివాదం కొనసాగింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఆ సమయంలో జగన్ వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏవైనా, మంత్రులు ఎవరున్నా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్తే ఘన స్వాగతం లభించేది. కానీ జగన్ మాత్రం చిరంజీవి ఇతర హీరోల వాహనాలను లోపలికి అనుమతించలేదు. దీంతో వారు కార్లను గేట్ బయటే వదిలేసి జగన్ను కలిసేందుకు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. దీనికి తోడు జగన్తో సమావేశమైన సమయంలో మీరెడ్డి హీరోలు, నేను అసలైన హీరో అన్నట్టుగా జగన్ ప్రవర్తన కనిపించింది. ఈ క్రమంలో చిరంజీవి చేతులు జోడించి సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకి రావడంతో మెగా ఫ్యాన్స్తో పాటు సినీ ప్రముఖులు జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవి పట్ల జగన్మోహన్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మెజారిటీ ప్రజలు సైతం సినీ హీరోల పట్ల జగన్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సినీ ఇండస్ట్రీపై నోరు పారేసుకున్నారు. దీంతో ఎన్నికల సమయంలో వైసీపీ ఘోర ఓటమికి ఈ ఘటన కూడా కారణమైందని చెప్పొచ్చు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పలువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు కలిసి అభినందనలు తెలిపారు. అయితే హైదరాబాద్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ప్రభుత్వం కూల్చివేతల ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలో హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి రేవంత్ రెడ్డిపై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. కొద్ది రోజుల తర్వాత కేటీఆర్ను విమర్శించే క్రమంలో అక్కినేని నాగ చైతన్య, సమంతాల వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావించారు. దీంతో అక్కినేని కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. తాజాగా పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ సహా పలువురిపై కేసు నమోదైంది. అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అదే సమయంలో హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై విడుదలై అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్లిన తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చి అల్లు అర్జున్ను పరామర్శించారు. దీంతో రేవంత్ సర్కార్ వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్నట్లుగా వివాదం మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంటే అతన్ని చూసేందుకు వెళ్లని సినీ ప్రముఖులు జైలుకి వెళ్లొచ్చిన అల్లు అర్జున్ను పరామర్శించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తప్పుబట్టారు. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్ల పెంపు ఉండదని ఖరాఖండిగా చెప్పారు. దీంతో సినీ పెద్దలు రంగంలోకి దిగి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న సినీ ప్రముఖుల పట్ల రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా నడుచుకున్నారు. హీరో నాగార్జున, వెంకటేష్తో రేవంత్ ఆప్యాయంగా మాట్లాడారు. తద్వారా ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో కఠిన్యం ఉన్న సినీ ఇండస్ట్రీ వారి పట్ల మర్యాదపూర్వకంగా ఉంటామని రేవంత్ చెప్పకనే చెప్పారు. ఈ సమావేశంలో సినీ పెద్దల ప్రతిపాదనలను రేవంత్ ఆమోదించలేదు. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వంటి వాటిని తిరస్కరించారు. అయితే రేవంత్ సినీ ప్రముఖులకు ఇచ్చిన మర్యాద ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. రేవంత్తో భేటీ తర్వాత ఆ భేటీకి హాజరైన వారంతా రేవంత్ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. దీంతో గతంలో సినీ ప్రముఖులతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వచ్చింది. రేవంత్ జగన్ మధ్య తేడాను ప్రస్ఫుటంగా ఎత్తి చూపింది. అప్పట్లో సినీ హీరోల పట్ల జగన్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సమర్థనీయం కాదన్న అభిప్రాయం మరోసారి వ్యక్తమవుతోంది.